ఓకే, మీరు పార్ట్ 1లో చూశారు ఆర్ఐఎంసీ యొక్క పూర్తి వివరణ. కానీ ఆర్ఐఎంసీ మన పిల్లల చేత ఎందుకు రాయించాలి అనే ఒక సందేశం మనలో ఉంది. సో ఎవరైతే ఐఐటి కానీ నీట్ కానీ మీ పిల్లల చేత ఫౌండేషన్ చదివిస్తున్నారో, సో అలాంటి ఫౌండేషన్లో పూర్తి ఎనలిటికల్ స్కిల్ని అండ్ సాల్వ్ ప్రాబ్లమ్ని, అలాగే వాళ్ళు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్లో ఏ విధంగా చదువుతున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్ఐఎంసీ రాయించవచ్చు. అలాగే ఇది ఒక మినీ సివిల్ సర్వెంట్ ఎగ్జామ్ టు ద 7th and 8th స్టూడెంట్స్. ఎవరైతే 7th and 8th చదువుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఇది ఒక మినీ సివిల్ సర్వెంట్ ఎగ్జామ్. కాబట్టి ఈ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ సీట్స్ గురించి కాకుండా మా పిల్లవాడు ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నాడు, ఒక కరెంట్ ఇష్యూస్ని కావచ్చు, అండ్ మోరోవర్ మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్లో డిస్క్రిప్టివ్ కావచ్చు, లెటర్ రైటింగ్ డిస్క్రిప్టివ్, గ్రామటికల్ పార్ట్, ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. సో ఈ నేర్చుకోవడం ద్వారా మన పిల్లవాడు రేపు పొద్దున మీరు ఐఐటి కానీ నీటే కావచ్చు, ఫర్దర్గా యూపీపీఎస్సీ ప్రిపరేషనే కావచ్చు, ఇంకా ఎన్డీఏ ప్రిపరేషనే కావచ్చు, ఫర్దర్ 10+2 తర్వాత పిల్లలందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే తెలంగాణకి ఒకటే సీట్ ఉంటుంది, అయ్యో నేను రాయిస్తే వస్తాదేమో లేదో రాదు అని కాదు. అసలు ఆ ప్రిపరేషన్ ఎందుకు చేయాలి అంటే ఒకటే రీజన్, మీ పిల్లల యొక్క ఫౌండేషన్ పునాది అనేది చాలా గట్టి పడుతుంది. ఆ పునాది గట్టిగా ఉంటే మీరు ఏ విధంగానైనా పిల్లల్ని చేంజ్ చేసుకోవచ్చు. 7th and 8th మీరు ఈ పిల్లలకి మీరు ఇచ్చేటువంటి ఎంత సంపద ఇచ్చినా సరిపోదు. కానీ ఒక విద్యని ప్రాపర్గా మీ పిల్లలకి ఒక ప్రాపర్ గైడెన్స్తో ఇవ్వగలిగితే మీరు చేసిందంతా కూడా ఏదైతే చేస్తారో అది మీ పిల్లలకి చాలా భవిష్యత్తులో యూస్ఫుల్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.